మరణాత. కూర్చోండమ్మా, అందరు కూర్చో. సరే, వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చిన్న ప్రార్థన. సర్వాధికారి పరిశుద్ధుడ, మీకే నమస్కారాలు, స్తుతులు. ఇంతవరకు దైవదాస్తులను నిలబెట్టి బలముగా వాడుకున్న దేవా, నీకే నమస్కారాలు, స్తుతులు. ఈ సమయమందు నా మదిని, నా తలంపును, నా జ్ఞానాన్ని నీకు అప్పజెపుచున్నానయ్యా. ఆత్మ తండ్రి, నింపయ్యా, స్తుతులు, వందన అయ్యా. తగిన వాక్కు మాకు అందించండి, క్రొత్త సంగతులు తెలియపరచండి ప్రభువా. దైవ సన్నిధి బలంతో నింపి నడిపించమని, ప్రతి వారిలోనికి నీ వాక్యాన్ని పంపించి కార్యరూపం దాల్చి దీవించమని వాక్యమే ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. త్రైక దేవుని కృప, ఆశీర్వాదములు, సన్నిధి భాగ్యములు ప్రభు మనకి అందించి కాపాడును గాక. ప్రియులారా, మరి నా యొక్క అంశం ఏంటంటే మహిమ సన్నిధి, అధిక మహిమ సన్నిధి. అమ్మా, మహిమ సన్నిధి, అధిక మహిమ సన్నిధి. ఈ మాట వెనుక అనిపిస్తుంది, ఇదేంటండి, సన్నిధి ఒకటే కదా, రెండు సన్నిధులు ఉండవు కదా, ఒకే సన్నిధి ఉంటుంది కదా అనిపిస్తుంది. అవును కదా, సన్నిధి ఒకటే కాదని నేను చెప్పను, కానీ రెండు విధాలుగా సన్నిధి బయలుపడుతూ ఉంది. ఎన్ని విధాలుగా అమ్మా? రెండు విధాలుగా. ఓ భక్తుడు రాశారు, భువిదివి సంగమా అన్నారు. ఏ సంఘం చెప్పండి? భువిదివి సంగమా అని అన్నారు ఆయన పాటలో. ఆశ్చర్యంగా ఉంది ఆ పాట. మరి భువిలో సంగమ అనాలి, కానీ దివి సంగమ అన్నారు. ఏ సంఘం? దివి సంఘం. కనుక సంఘము భువిలో ఉన్నది, సంఘము దివిలో కూడా ఉన్నది. ఎక్కడుందమ్మా? దివిలో కూడా. అంటే దివి అంటే ఏంటి? పరలోకం. భువిలో సంఘం ఉంది, దివిలో సంఘం ఉంది. భువిలో దేవుడు ఉన్నారు, దివిలో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇక మూడోదిగా చూస్తే భువిలో బైబిల్ మిషన్ ఉంది, దివిలో కూడా ఏముంది? బైబిల్ మిషన్ ఉంది. అయితే వ్యత్యాసం కొంత ఉంది అమ్మా, రెండు ఒకటే కాదు. మహిమ నుండి అధిక మహిమ అన్నారు పౌలు గారు. ఏం చెప్పండి? మహిమ వేరే, అధిక మహిమ వేరే, రెండు ఒకటి కాదు. అందుకే ఈ అధ్యాయులు అంటున్నారు, ముసుగు లేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమను మనం చేరాలంటున్నారు. ఈ భూమిలో సంఘం అనుకున్న పేరేంటంటే మహిమ సన్నిధి. ఏ సన్నిధి? పరలోకంలో ఉన్న సంఘానికి పేరేంటంటే, సన్నిధికి పేరేంటంటే అధిక మహిమ సన్నిధి. ఏ సన్నిధి? ఓ మాట మీకు చెప్తాను. మన ఇండియా ఉందమ్మా, భారతదేశం ఉంది, అమెరికా దేశం ఉంది. అక్కడ మన వారు ఉన్నారు, తెలుగు వారు ఉన్నారు. వారిని కూడా సంరక్షించాలి, వారిని కాపాడాలంటే ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంబసీని పెడద్ది. ఏం పెడద్ది? ఎంబసీ అంటారు, ఇండియా ఎంబసీ. ఒక పెద్ద ఆఫీస్ కట్టి, ప్రాకారాన్ని పెట్టి, అధికారులను పెట్టి అక్కడ ఎంబసీని పెడతారు. ఎందుకు ఎంబసీని పెడతారంటే అక్కడ ఉన్న వారందరికీ, తెలుగు వారందరికీ రక్షణ. ఏం చెప్పండి? అది రక్షణ. సరే, ఇప్పుడు ఎంబసీ యొక్క అధికారం ఎవరిది? అధికారం వేరే వారదా? ఇండియా అధికారం వేరే వారదంటే అలా కాదు. ఎంబసీ ఇండియా తరపున ఉంది. ఎవరి తరపునమ్మా? ఇండియా తరపున ఉంది, కానీ అది ఇండియా కాదు. అవునా కదా? ఇండియాకి సంబంధించినది. సరే, అక్కడ ఇండియా ప్రధాని ఏం చేస్తారంటే విదేశ వ్యవహారాల మంత్రికి ఆజ్ఞాపిస్తాడు. ఏమైనా అక్కడ చెప్పాలంటే ప్రధాని నుంచి ఆజ్ఞ వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ప్రధాని నుంచి ఆజ్ఞ వెళ్ళాలి. అక్కడున్న అధికారి దాన్ని మరి తన యొక్క నిర్ణయాన్ని చొప్పున జరిగించడు. ప్రధాని చెప్పిన విషయాన్ని ఆ విదేశ వ్యవహారాల మంత్రి మరి ఆలకించాలి. విదేశ వ్యవహార మంత్రి చెప్పిన మరి విషయాన్ని విదేశాంగ కార్యదర్శి అంటే ఎంబసీలో ఉన్న వ్యక్తి ఏం చేయాలి? పాటించాలి. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నదేమో మహిమ సన్నిధి, అక్కడ ఉన్నది అధిక మహిమ సన్నిధి. ఇండియా ఏమో అధిక మహిమ సన్నిధి అనుకుంటే
అమ్మా ఇండియా అధిక మహిమ సన్నిధి అనుకుంటే ఆ విదేశంలో ఉన్న ఎంబసీ ఏంటి? మహిమ సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? దేవునికి మహిమ కలుగును గాక. గనుక 2 సన్నిధులు ఉన్నాయి, సన్నిధి ఒకటే. మరలా విచిత్రం కదా, సన్నిధి 2గా బయలుపడుతుంది. సన్నిధి 2 అనటానికి సరిపోమను. ఇది దైవ సన్నిధి, అది దైవ సన్నిధి. మనం జ్ఞాపకం చేసుకుంటే భూలోకంలో మహిమ సన్నిధిని మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? అనుభవిస్తూ ఉన్నాం. ఈ మహిమ సన్నిధి గురించి ఏదేను తోట నుండి ప్రకటన వరకు ఉంది. అంటే భూలోకంలో గదిలోనైనా, ఇంటిలోనైనా, రహదారిలోనైనా, నదిలోనైనా, ఎక్కడైనా సన్నిధి జరిగితే అది మహిమ సన్నిధే. ఆ సమయంలో దేవుడు ఉంటారు. లేదని నేను చెప్పట్లేదు, మహిమ సన్నిధి అది. పాత నిబంధనలో అయ్యగారు చెప్పారు, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సన్నిధి ఉంది. ఏ సన్నిధి చెప్పండి? అది మహిమ సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? అయ్యగారు అన్నాడు, దేవదాస్ అయ్య గారు, ఇటువంటి సన్నిధి, ఇటువంటి ముఖాముఖి సన్నిధి బైబిల్లో మరి ఎక్కడా లేనే లేదు అన్నారంట. అబ్బా, ప్రత్యక్షంగా నరునిగా దిగి వచ్చారు దేవదేవుడు. ఎలా వచ్చారమ్మా? నరునిగా దిగి వచ్చేసారు. అయ్యగారు రాశారు కదా, నాకు నా తండ్రి నరరూపముతో. ఏ రూపంతో? ఎంత ధన్యతమ్మా, అవునా కదా? కనుక అది మహిమ సన్నిధే. కొండ మీద మోషే ఉన్నారు, దేవునితో కూర్చున్నారు, అది మహిమ సన్నిధే. మరి ఈ అబ్రహాము సన్నిధి తప్ప మిగతా సన్నిధులన్నీ కూడా ప్రత్యక్షత కలిగిన సన్నిధి. ఏ సన్నిధులు? ముఖాముఖి సన్నిధి ఏదయ్యా అంటే అబ్రహాము సన్నిధి మాత్రమే. ఏమ్మా, ముఖాముఖిగా కళ్ళారా చూచి కూర్చుండబెట్టి భోజనం పెట్టారు ఆ సన్నిధిలో ఆయన దేవునికి. కానీ అటు అనుభవం ఏ భక్తునికి అందలేదు. కానీ మిగతా వారు ఎక్కడ ప్రభువుతో ఏకమైన మహిమ సన్నిధిలో ఏకమైతే ఆ సన్నిధి ప్రత్యక్షతల గల సన్నిధి మాత్రమే. ఏం చెప్పండి? ప్రత్యక్షతలు. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ వేరే, అధిక మహిమ వేరే. అర్థమైందా? కనుక ప్రత్యక్షతలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ చేసే సన్నిధి అయినా, శుక్రవారం చేసే సన్నిధి అయినా, ఏ సన్నిధి అయినా సరే, ప్రభువును మనం కలుసుకోవాలంటే ప్రభువుకు మనకున్న ఆ సహవాసం తీగ ఏంటంటే ప్రత్యక్షత. ఏం చెప్పండి అమ్మా? మోషే గారు కూడా చివరికి ముఖాముఖికి మాట్లాడినా సరే నిన్ను చూడాలని అనలేదా? అప్పుడు దేవుడేమన్నారు? ఏ నరుడు నన్ను మరి చూస్తే ఎందుకు చెప్తారన్నమాట? ముఖాముఖిగా మాట్లాడుతున్నారు, ముఖాముఖిగా ఉన్నారు దేవునితో. అంటే యెహోవా తండ్రితో కాదు అక్కడ ఉన్నది, యేసుక్రీస్తే కొండ మీద ఉన్నారు. అర్థమైందా? కనుక ప్రత్యక్షత అనుభవిస్తున్నారు. నేటి కాలంలో కూడా మనము చేసే సన్నిధిలో ప్రత్యక్షత మనం అనుభవిస్తూ దేవుణ్ణి అందుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షతలు అయ్యగారు రాశారు. ఎన్ని ప్రత్యక్షతలు అంటే అమ్మ, ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి? 7 ప్రత్యక్షతలు. ఏం చెప్పండి? 7 ప్రత్యక్షతలు. ముందుది ఏంటంటే దర్శన ప్రత్యక్షత. ఇప్పుడు నేను చదవద్దులేండి. దర్శన ప్రత్యక్షత ఏం చెప్పండి? ఇది ఎక్కువగా విశ్వాసంలో కనబడుతుంది. మరి దర్శనాలు వస్తుంటే సన్నిధిలో ఉన్నప్పుడు దర్శనాన్ని దేవుడు ఇస్తాడు. బైబిల్లో చాలా మందికి అనుభవం కలిగి ఉంది. ఈ మహిమ సన్నిధిలో దర్శన ప్రత్యక్షత చాలా మంది పొందుకుంటారు. అవునా కదా? సరే, అయ్యగారు చెప్పారట, దర్శన ప్రత్యక్ష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యక్షత కొరకు. అర్థమైందా? ఆత్మ కంటితో చూసే అనుభవం కలిగి ఉండాలన్నారు. ఏ కంటితోనమ్మా? ఆత్మ కంటితో చూడాలి. రెండవదిగా సందర్భానికి తగిన దర్శనాన్ని అందుకోవాలి. ఏదో దర్శనం కాదు, ఆ సన్నిధి చేసి సందర్భానికి ఏం అవసరమో ఆ దర్శనాన్ని అందుకునే స్థితి కలిగి ఉండాలి. అది నిజమైన దర్శనం. అమ్మా, దేవదాస్ గారి కాలంలో రోజు కూటం పెట్టారట, సన్నిధి కూటం. సన్నిధి కూటం పెడితే అందరూ వచ్చారు. అప్పుడు పెద్దలు, అయ్యగారులు, పాదరమ్మలు, విశ్వాసులు వచ్చారు సన్నిధి కూటానికి. మరి పెద్దలు చెప్పగానే మీకు చెప్తున్నాను. అయ్యగారు కూర్చున్నారు, సన్నిధి చేయండి అబ్బాయి అన్నారు, చేశారు. మోకాళ్ళ దిగొద్దు అబ్బాయి, ప్రభు ఈరోజు ఏం చెప్తారో అది అందుకునే వరకు ఏం దిగొద్దు, మోకాళ్ళు దిగొద్దు అబ్బాయి అన్నారట. గంట అయింది, 2 గంటలు అయింది, మీరు మోకాళ్ళు దిగలేదు అసలు. అమ్మా, అప్పుడు సమయం అయిపోయాక ముగించారు. ముగించాక ఏం చెప్పారు అబ్బాయి చెప్పండి అంటే అక్కడ ఉన్న అయ్యగారులు, పాదినమ్మలు, విశ్వాసులు కొన్ని విషయాలు చెప్పారట, కొన్ని దర్శనాలు చెప్పారట. కొన్ని దర్శనాలు చెప్పి ఇది మాకు అందింది అయ్యగారు అని చెప్పారట. అయ్యగారు అన్నారట, మీరు చెప్పిన దర్శనం ఏది? దేవుడు మీకు అందించిన దర్శనం కానే కాదు అన్నారట. చూడండి ఎలా ఉందో.
దైవయాజకులు, పరిశుద్ధులు, సంఘస్థులు, సన్నిధి పరులు చెప్పిన దర్శనాలు కూడా నిజం కాదన్నారు. అవి తృప్తికరం కాదబ్బాయి అన్నారట. ఈలోగా ఒక ఆమె ఆ సన్నిధికి వచ్చిందంట. భర్తకు చెప్పకుండా ఊరు వచ్చిందంట. 2 దినాలు కోటాలు అవి. అయితే సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసి వెళ్ళిపోదామని వచ్చింది. ఆమె అయ్యగారి చేత ప్రార్థన చేసి వెళ్ళిపోదామని వచ్చింది. అయ్యగారు అన్నట వెళ్ళొద్దమ్మా అన్నారట. ఏమన్నారమ్మా? వెళ్ళొద్దమ్మా అన్నారట. ముందు రోజు ఉండిపోయింది, ప్రార్థనలు ఉండిపోయింది, మర్నాడు సన్నిధి కోటలు ఉండిపోయింది, అలా మోకాళ్ళు ఉండిపోయింది, మోకాళ్ళు ఉండిపోయింది. ఎంతమంది దిగినా దిగలేదు. చివరికి మోకాళ్ళు దిగింది, పైకి లేచింది. అయ్యా నాకు దర్శనం వచ్చింది అయ్యగారు అందట. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? హెమాహిమీలు ఇక్కడ కూర్చుండి మాకు లేని దర్శనం నీకు వస్తుందా? అవునా కదా? అయ్యా చెప్పండి అన్నారు. అయ్యమ్మ రమ్మ చెప్పన్నారు. అప్పుడు ఆమె అయ్యగారితో ఉందట, అయ్యగారు ఈరోజు దర్శనం ఏంటంటే, మీ మనసులు ఏం ప్రార్థించారో, తండ్రి మనసులు ఏముందో నాకు తెలియదు, కానీ నేను ఇలా మోకాళ్ళు ఉన్నప్పుడు పరమ నుండి ఒక బల్ల దిగి వచ్చింది, దాని మీద ఒక అంగి వేశారు, రొట్టె ఉంది, రసం ఉంది, ప్రభు వచ్చారు, అంగి వేసుకున్నారు, నాకు సంస్కారం ఇచ్చారు. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారు అన్నారట, అబ్బాయి ఈమెకు వచ్చిన దర్శనమే నిజమైన దర్శనం. అవునా కదా? కానీ సందర్భాన్ని బట్టి దర్శనం రావాలి. ఊహా దర్శనాలు ఉంటాయి, అవి తప్పు, జాగ్రత్త. నాకు సన్నిధిలో కనబడని చెప్పి మరి దాన్ని సంఘం మీద రుద్దకూడదు. ఆత్మగణితో చూడాలి దర్శనం అవునా కాదా. ఊహా దర్శనం తప్పే. పగలు చూచింది రాత్రికి వచ్చే దర్శనాలు వస్తాయి, అవి కూడా తప్పుడు దర్శనాలే. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపస్థితిని బట్టి దర్శనాలు వస్తాయి. దేన్ని బట్టి అమ్మా? పాపస్థితిని బట్టి దర్శనాలు వస్తాయి. అవి కూడా ఏర్పాట్లో ఉండవు, అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అర్థము కాని దర్శనాలు. ఏ దర్శనాలు? అర్థము కాని దర్శనాలు. అర్థమైందా? అవి చాలా తప్పు. తర్వాత పిశాచి దర్శనాలు. ఏ దర్శనాలు? ఇవి కూడా సన్నిధి పరులకు వస్తూ ఉంటాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి చెప్పారు దేవదాసయ్య గారు, దైవిక దర్శనాలు. ఏ దర్శనాలమ్మా? ఆత్మ కంటితో సరిగ్గా చూస్తే ఆ దర్శన దేవుడు మనకు అందిస్తాడు. కనుక దర్శన ప్రత్యక్షత ఒకటోది. రెండవదేమో స్వర ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? 3 వ్రాత ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? 4 స్వప్న ప్రత్యక్షత. 5 ఊహా ప్రత్యక్షత. 6వది వాక్య ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షతమ్మా? దీన్ని మించిన ప్రత్యక్షత లేదన్నారు దేవదాసయ్య గారు. ఏ ప్రత్యక్షత మించింది? వాక్య ప్రత్యక్షత, సత్యం మాట. ఇక దాన్ని మించింది ఏది లేదు. ఇక 7వదిగా ఆత్మవశం అని రాశారు. ఏ వశం చెప్పండి? ఆత్మవశము. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఇవన్నీ మనం అందుకుంటున్నాం. ఇది మహిమ సన్నిధి గనుక అమ్మా, ఈ యొక్క మహిమ సన్నిధికి అధిక మహిమ సన్నిధి కూడా సంబంధం ఉంది. ఏమని చెప్పండి? ఇది భూలోకంలో చేసే మహిమ సన్నిధి మాత్రం సంబంధం ఉంది. సంబంధం ఉందా లేదా? ఇప్పుడు పరలోకంలో తండ్రి ఉన్నారు, మన మధ్య కూడా ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. సంబంధం ఉందా లేదా? మహిమ సన్నిధైనా అధిక మహిమ సన్నిధైనా సంబంధం ఉంది. అర్థమైందా? అందించే సన్నిధి, అందుకునే సన్నిధి. ఏం చెప్పండి? మహిమ సన్నిధి అందించే సన్నిధి. అర్థమైందా? అందుకునే సన్నిధి కాదు. ఈ మహిమ సన్నిధి భూలోకంలో మనం చేసే మహిమ సన్నిధి పరలోకానికి అందించే సన్నిధి. ఏమందించే సన్నిధి అమ్మా? ఏమందించే సన్నిధి? ఏం పంపే సన్నిధి ఇది అమ్మా? ఏం పంపిస్తుంది చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 10:4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకరముగా చేరినవి. చూసారా? ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న సన్నిధి ఏంటంటే అధిక మహిమ సన్నిధికి వెళ్ళాయి. ఎక్కడి నుంచి? మహిమ సన్నిధి నుండి అధిక మహిమ సన్నిధికి వెళ్ళే కొన్ని విషయాలు ఉన్నాయి అమ్మా. మహిమ సన్నిధి నుండి అధిక మహిమ సన్నిధికి వెళ్ళే కొన్ని సంగతులు ఉన్నాయి. భూలోకులు కొర్నేలి ఇంట్లో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, సన్నిధి చేసుకుంటున్నారు. అది మహిమ సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? అక్కడి నుంచి అధిక మహిమ సన్నిధికి కొన్ని సంగతులు వెళ్ళాయి అమ్మా. అక్కడే ఉండిపోలేదు ఆ సంగతులు.
ఒకటోదిగా దూత అంటుంది, అయ్యా కొర్నేలి నీ ప్రార్థనలను, ఏ ప్రార్థనలు? ఇక్కడ సన్నిధి ఉంది కదా, అది భూలోక సన్నిధి కాదు. ఏ సన్నిధి అది? పరలోక సన్నిధి గురించి దూత చెప్తుంది. భూలోక మహిమ సన్నిధిలో కొర్నేలే ఉన్నారు, పరలోక అధిక మహిమ సన్నిధికి ఈ యొక్క ప్రార్థన వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యం చూశారా? దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారు చెప్పారట, మహిమ సన్నిధికి అధిక మహిమ సన్నిధికి మధ్యవర్తులు దూతలు అన్నారట. ఎవరమ్మా? మరి కనెక్టివిటీ ఉండాలి లేదా? కనెక్టివిటీ లేకపోతే మన పని అవదు కదా. కనుక ఇక్కడ మనం చేసే ప్రతి కార్యాన్ని, తీసుకెళ్లే పని, తీసుకొచ్చే పని, దూతలు పరిశుద్ధులు మధ్యవర్తులు గనక కొర్నేలి సని చేసుకుంటుంటే దూత వచ్చింది, చెప్పింది, నీ ప్రార్థనలు ఎక్కడ చేరుకున్నాయి? పరలోక అధిక మహిమ సన్నిధికి. ఏ సన్నిధికి? బైబిల్లో చాలా చోట్ల సన్నిధి అంటే అన్ని భూలోక సన్నిధులు అనుకోవద్దు. ఏమ్మా, భూలోక సన్నిధిలేనండి అని అనుకోవద్దు. పరలోక సన్నిధి మహిమ వేరే, భూలోక సన్నిధి మహిమ వేరే. ఇంకో మంచి చూపించిన మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 తెస్సలోనికి పత్రిక 4:15 చూడండి ఏముందో. 1 తెస్సలోనికి పత్రిక 4:15లో మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇదే సన్నిధి చెప్పండి? అదే అధిక మహిమ సన్నిధి. ఏ సన్నిధి ఇది? మహిమ సన్నిధి కాదు ఇది. అమ్మ, ఈ వాక్యంలో, రాకడ వాక్యంలో ఉంది అధిక మహిమ, పరలోక మహిమ సన్నిధి. కనుక మనం చేసే ప్రతి ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి చేరుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? నేరుగా సూటిగా మనం ప్రార్థిస్తే, విశ్వాసంలో ప్రార్థిస్తే, సన్నిధిలో ప్రార్థిస్తే, ఈ మహిమ సన్నిధి నుండి అధిక మహిమ సన్నిధికి మన ప్రార్థనలు వెళ్ళిపోతాయి. మరి ఆత్మానమ్మ గారు, డాక్టర్ ఆత్మానమ్మ గారి కాలంలో ఆమె నిత్య సన్నిధి పర్వాలుగా వారు ఉండేవారట. పెద్దలు చెప్పక మీకు చెప్తున్నాను. ప్రభువుతో ముఖాముఖి సహవాసం, పరిశుద్ధులు. ఓ రోజు ఆ సన్నిధిలోనికి టీబీ వ్యాధి ఉన్న ఆయన తీసుకొచ్చారట. ఇక చనిపోతాడని పంపారు డాక్టర్లు. ఇక ఏం లేదు, అయిపోయింది తన పని అంటే ఆ టీబీ వ్యాధి ఆయన్ని ఆ సన్నిధిలో తీసుకొచ్చారట. తీసుకొస్తే అమ్మగారు అన్నారట, మీరేం భయపడవద్దు, ప్రార్థన చేద్దాం. ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తారు. కనుక తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ ఆత్మానమ్మ గారు ఆయన మీద చేయి పెట్టి ఒక స్తుతి పాట పాడి ప్రార్థన చేసి, దేవా ఈ బిడ్డను స్వస్థపరచు అని ప్రార్థించారట. స్వస్థపరచని ప్రార్థించి వచ్చి కూర్చునే లోపలే ఒక నూతన శక్తి వచ్చిందంట. పైకి లేచాడట, తిరుగుతున్నాడట, ఆ యొక్క సన్నిధిలో నడుస్తున్నాడట. నాకున్న వ్యాధంతా పోయింది, నూతన శక్తి నాలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మహిమ సన్నిధి నుండి ప్రార్థనలు వెళతాయి పరలోకానికి. ఏం వెళ్తాయి చెప్పండి? రెండవదిగా ధర్మ కార్యాలు ఉంది కదా అక్కడ. ఏ కార్యాలమ్మా? మనం చేసే దాన ధర్మాలు ప్రభువు పేరట. ఎవరి పేరట చేయాలి? ఈ అనుభవం ఉండాలి. దైవ సన్నిధి పరులు అన్ని విషయాలు పరిపూర్ణంగా ఉండాలి. అర్థమైందా? దైవ సన్నిధి పరులు అన్ని విషయాలు పరిపూర్ణంగా ఉండాలి. ప్రార్థన చేస్తే మరి పరిచర్య చేయరు, పరిచర్య చేస్తే కానుకివ్వరు, మరి దశమభాగం కట్టరు, దేవుని నమ్ముకోరు, దేవుని సువార్త చెప్పరు. ఏ ఒక అవలక్షణం ఉన్నా సరే సన్నిధి పరులు కాదు. బైబిల్లో ఉన్న ప్రత్యక్షతలన్నీ మనం కలిగి ఉంటాను ప్రయాసపడాలి. ఆ విశ్వాస అనుభవాలు కలిగి ఉండాలి. నేను సన్నిధి మాత్రం చేస్తాను, మిగతా విషయాలు చేయనంటే సన్నిధి పరులు కాదు. ఒక ఆమె సన్నిధి పరురాలు. అర్థమైందా? అయ్యగారు డబ్బు కోసం చెప్తాను అనుకోవద్దు. ఆయన సన్నిధి పరురాలు. ఇంకేం సన్నిధి చేస్తుంది? దేవునికి ఇప్పుడు చేయదు. అమ్మా సన్నిధి పరురాలా? కుదురుద్దా? ధర్మ కార్యాలు నేను అడుగు. దేవునికి మహిమ. ఇక మూడవ మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 15:4. ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు?
నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు. చూసారా? మూడోదిగా పరము చేరేది, ఈ మహిమ సన్నిధి నుండి పరమ సన్నిధికి వెళ్ళేది, అధిక మహిమ సన్నిధికి వెళ్ళేది ఏంటంటే భక్తుల విశేష అనుభవాలు. ఏ అనుభవాలమ్మా? విశేష అనుభవాలు, వింతైన అనుభవాలు. ఇక్కడ మనం చూచిన వచనంలో మోషే కీర్తన ఎక్కడుండేది? భూలోకంలో ఉండేది. ఎక్కడ? అది మహిమ సన్నిధిలో పాడిన కీర్తన, ఎర్ర సముద్రం దగ్గర ఆయన పాడిన కీర్తన, రాసిన కీర్తన. కానీ దేవదేవుడు ప్రకటనకు, ఆ ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయంలో సముద్రం ఉంది. ఇప్పుడు దాని గురించి చెప్పలేండి. సముద్రం ఉంది, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. ఈ మోషే రాసిన కీర్తన తీసుకెళ్ళి ఎక్కడ పాడిస్తున్నారు? చూసారా? మహిమ సన్నిధిలో ప్రార్థన వెళ్ళిపోతుంది. అధిక మహిమ సన్నిధికి వెళ్ళే విషయాలు ఇవన్నీ కూడా పైకి వెళ్ళే విషయాలు. ప్రార్థన వెళుతుంది, నీ ధర్మకార్యాలు పైకి వెళతాయి. అలాగే నీ జీవితంలో ప్రత్యేక అనుభవం ఏదైనా ఉంటే, ఏ అనుభవం చెప్పండి? ప్రత్యేకమైన విశేష అనుభవం నీలో ఉంటే అది ఎక్కడికి వెళుతుంది? పరలోకానికి, అధిక మహిమ సన్నిధికి వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. అపోస్తల కార్యములు 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచిండుటను చూచి, చూసారా? ఇక్కడ స్టెఫెను గారు రాస్తున్నారు ఈ మాట, ఆయన గురించి రాయబడింది. అమ్మ, ప్రార్థనలు ఒకటే కాదు, ధర్మకార్యాలు ఒకటే కాదు పైకి వెళ్ళేది, మూడోదిగా అనుభవాలు ఒకటే కాదు, మనం క్రీస్తు కొరకు పడే శ్రమ, ప్రతి శ్రమ కూడా ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళుతుంది. అందరూ కూడా రాళ్ళు తీసుకున్నారు. ఎవరిని కొట్టడానికి? స్టెఫెను కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు. స్టెఫెను ఆత్మతో నింపబడి ఆ భయంకర శ్రమ కాలంలో ఎవరిని చూస్తున్నారు? తండ్రిని చూస్తున్నారు. చూడండి, దేవుని చూస్తున్నారు, యేసును చూస్తున్నారు, ఆయన కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడని చూస్తున్నారు. అబ్బా, ఆ దైవ సన్నిధి కాదా? కనుక ఆయన శ్రమ, ఆయన ప్రతి గాయం పరమునికి వెళుతుంది, ఆయన ప్రతి రక్తపు బొట్టు పరమునికి వెళుతుంది. భూలోకంలో క్రీస్తు కొరకు, సన్నిధి కార్యాల కొరకు, సంఘం కొరకు కార్చే ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి చెమట బొట్టు, ప్రతి రక్త బొట్టు ఎక్కడికి వెళ్తుంది? మహిమ సన్నిధి నుండి అధిక మహిమ సన్నిధికి వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకంలో మహిమ సన్నిధి ప్రార్థన వెళుతున్నాయి. రెండవదిగా అమ్మ ధర్మకార్యాలు వెళుతున్నాయి. మూడవదిగా భక్తుల అనుభవాలు వెళుతున్నాయి. నాలుగవదిగా భక్తుల శ్రమలు కూడా పరలోకానికి వెళుతున్నాయి. ఇక ఐదవదిగా చూద్దామా? ఆదికాండం 19వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 19:13లో మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా చాలండి. అమ్మా, ఒక విచిత్రమైన వాక్యం ఇక్కడ ఉంది. సొదొమ గొమొర్రాల స్థితి. ఏ స్థితి అమ్మా? ప్రార్థనలు ఊటి వెళతాయా? ఇంకేం వెళ్ళవండి. కేవలం మహిమ కార్యాలు పరలోకానికి వెళతాయా? ఇంకేం వెళ్ళవని అడిగితే ఈ యొక్క భూలోకం నుండి, ఈ మహిమ సన్నిధి నుండి అన్ని ప్రభు దగ్గరికి వెళతాయి. అర్థమైందా? అన్ని వెళతాయి ప్రభు దగ్గరికి. ఇక్కడ సొదొమ గొమొర్రా మనుషులు పాపులు. ఎవరు చెప్పండి? పాపులే కదా, భయంకరులు. కానీ ఇక్కడ దూతలు అంటున్నారు, వచ్చిన పరిశుద్ధులు అంటున్నారు, వీరి మొర, ఈ యొక్క చోటును గూర్చిన మొర, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక. ఎవరి సన్నిధిలో? చూసారా?
పరిశుద్ధుల కార్యాలే కాదు, మానవుల కార్యాలు, పాపుల కార్యాలు, తిరుగుబాటు చేసేవారి కార్యాలు కూడా ఎక్కడికి వెళుతున్నాయి? దేవుని సన్నిధికి వెళుతున్నాయి. జాగ్రత్త. మన విశ్వాస అనుభవాలే కాదు, మానవుల యొక్క ప్రతి కార్యం కూడా దేవుని సన్నిధికి వెళుతూ ఉంది. అందుకంటున్నాడు దేవుడు, మొర గొప్పదాయను, సన్నిధిలో మొర గొప్పదాయను గనుక దాన్ని బట్టి వారు జరిగించారు లేదు చూడటానికి నేను వచ్చాను. కనుక మహిమ సన్నిధి నుండి పరములకు వెళ్ళే కార్యాలు ఏంటంటే 5 కార్యాలు. 1 ప్రార్థనలు వెళతాయి, 2 ధర్మ కార్యాలు వెళతాయి, 3 విశ్వాసుల శ్రమలు వెళతాయి, 4 విశ్వాసుల అనుభవాలు వెళతాయి. మానవుల పాపరాశి తిరుగుబాటు కూడా ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మహిమ సన్నిధి నుండి అధిక మహిమ సన్నిధికి వెళ్ళే విషయాలు. ఇంకొక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను. అధిక మహిమ సన్నిధి నుంచి వచ్చే ఏమైనా ఉన్నాయా? ఏమా లేవా? మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? మా ఇంటికి వస్తే 2 మనకే ప్లస్. అవి వెళ్ళినా మనకే ప్లస్, వచ్చినా మనకే ప్లస్. ఎంత ధనియులని చెప్పండి మనం, అవునా కదా? సన్నిధి పరులం, భాగ్యవంతులం. సరే, వెళ్ళే విషయాలు నేర్చుకున్నాం, మరి వచ్చే విషయాలు ఏంటి? ఈ మర్మాన్ని దేవదాసాయి గారికి తండ్రి బయలుపరిచారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ యొక్క గొప్ప మర్మాన్ని మన తండ్రి గారికి బయలుపరిచారు. అమ్మా, ప్రకటన గ్రంథంలో సన్నిధి అనే మాట 3 చోట్ల ఉంది. ఎన్ని చోట్ల? 3 చోట్ల మాత్రం ఉంది. అయ్యగారు ఒకసారి ధ్యానం చేసేటప్పుడు దేవుడు ఆత్మనేత్రాన్ని తెరిచారట, దేవదాసాయి గారి ఆత్మనేత్రాన్ని. ఆయన పరలోక సన్నిధి గురించి చెప్తే ఏం రాశారంటే, ముందుగా పరలోకమందు ఆ ఉన్నత స్థలమందు సింహాసనము పైన దేవుని ఆత్మ ఉన్నది అన్నారు. ఏ ఆత్మ? ఇది పరలోక సన్నిధి రూపం చెప్తున్నాను, వినండి. ఆ అధిక మహిమ సన్నిధి రూపం ఇది. దేవుని ఆత్మ పైన ఉన్నది అన్నారు. తర్వాత దేవుని ఆత్మ కింద త్రియేక దేవుని ముంగుర్తు అన్నారు. ఎవరు ముంగుర్తమ్మా? పైన దేవుని ఆత్మ వెలుగుతూ ఉందట, మహిమతో ప్రకాశిస్తుందట. దాని కింద త్రియేక దేవుని ఆత్మ యొక్క గుర్తు, త్రియేక దేవుని గుర్తు అని రాశారు అక్కడ. తర్వాత త్రియేక దేవుని గుర్తు కుడి ప్రక్కన సింహాసనం ఉన్నది అన్నారు. ఏమున్నదమ్మా? సింహాసనం ఉన్నది అన్నారు. ఇది దైవ సన్నిధి. అబ్బాయిని చెప్పారట. పరలోకులు ఎప్పుడైనా సన్నిధి ఎలా ఉంటుందో మనం పోల్చుకోవాలంటే, తలంపులో తెచ్చుకోవాలంటే, ఆత్మ తండ్రి, త్రియేక దేవుడు, ప్రక్కనేంటి? సింహాసనం. ఈ గుర్తు తెచ్చుకోవాలి. సన్నిధికి మరో పేరు పెట్టారు దేవదాసాయి గారు, సింహాసనం అని రాశారు. ఏం రాశారమ్మా? సింహాసనం అని రాశారు. చాలా చోట్ల బైబిల్లో ఉంది. గనుక ఇప్పుడు ఈ సింహాసనం అంటే ప్రకటనలో చాలాసార్లు చూస్తాం, బైబిల్లో చాలా చోట్ల ఉంది. కానీ సింహాసనం అనే మాట ప్రకటన గ్రంథంలో 31 సార్లు ఉంది. 31 సార్లు. ఎన్నిసార్లు అమ్మా? 31 సార్లు. తర్వాత సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడు అని ఉంది. ఎక్కడ? ప్రకటనలోనే ఎక్కువ ఉంది ఆ మాట, ఎక్కడ లేదు. అయ్యగారు అన్నారు, ఇది ప్రకటనలో వాడుక పదం అన్నారు. ఏ పదం చెప్పండి? వాడుక పదం అంట. అది చాలాసార్లు నేను లెక్క వేసాను బైబిల్ కూర్చుని. సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడనే మాట ఎన్నిసార్లు ఉందంటే 7 సార్లు ఉంది. ఎన్నిసార్లు అమ్మా? 7 సార్లు. కానీ సింహాసనం ముందు ఆసీనుడైన వారు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తే. ఎవరు చెప్పండి? ఆ సింహాసనమే సన్నిధి. అక్కడి నుంచి అన్నీ బయలుదేరాలి, అక్కడి నుంచి అన్నీ భూలోకానికి రావాలి. మనం భౌతికంగా ఎన్నో అందుకుంటున్నాం. భౌతికమైన దీవెనలు, వర్షమైన, పంటలైన, పైనుంచి వచ్చే ఆశీర్వాదాలే, కుమ్మరింపైన ఆశీర్వాదాలే. ఈ యొక్క మహిమ సన్నిధి నుండి పరలోక సన్నిధికి ఎలా వెళుతున్నాయో, పరలోక సన్నిధి నుండి కూడా ఈ యొక్క మహిమ సన్నిధికి ఏం వస్తున్నాయి? భాగ్యాలు వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు రాశారు, సింహాసనం నుండి అంటే సన్నిధి నుండి. సన్నిధికి మరో పేరు చెప్పండి? సింహాసనం. సింహాసనం నుండి వచ్చే విషయాలు అయ్యగారు రాశారు. ఒకటిది ఏంటంటే ఆజ్ఞలు అన్నారు. ఏంటమ్మా? ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచే. ఇక రెండవదిగా సలహాలు అన్నారు. ఎక్కడి నుంచి రావాలి? అది సింహాసనం నుండే, సన్నిధి నుండే. 3 జాగరూకత వచనాలు అన్నారు. ఏ వచనాలంట? జాగరూకత వచనాలు అక్కడి నుంచి రావాలి. 4వదిగా బహుమానాలు. ఏం చెప్పండి? సన్నిధికి అందుతున్నాయి, బిడ్డలకు అందుతున్నాయి. తర్వాత తీర్పులు అన్నారు. ఏం చెప్పండి అమ్మా?
తీర్పులు ఆ సన్నిధి నుండి, సింహాసనం నుండి రావాలి. ఇక 7వదిగా శిక్షలు. ఏం చెప్పండి? శిక్షలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైనుండి, అధిక మహిమ సన్నిధి నుండి ఈ భూలోకానికి, సంఘం మీదకైనా లోకం మీదకైనా ఆ అధిక మహిమ సన్నిధి నుండే రావాలి. ఆ సన్నిధి సెలవు లేకుండా ఏది జరగనే దేవునికి మహిమ కలుగునుగాక. అయిగా రాశారు, పరలోక భూలోక పాతాళ లోకాలకు ఏది వచ్చినా అక్కడి నుండే రావాలి. పరలోక పట్టణానికి, భూలోకానికి, పాతాళ లోకానికి ఏది వచ్చినా ఎక్కడి నుంచి రావాలట? ఆ సింహాసనం నుండే రావాలి. తర్వాత వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో జరిగే ప్రతి సంగతి కూడా ఎక్కడి నుంచి రావాలి? ఆ సింహాసనం నుండే రావాలి. వేరే చోట నుండి కుదరదు. అర్థమైందా? మహిమ సన్నిధి, అధిక మహిమ సన్నిధి. తర్వాత చరిత్రలు, వ్రాతలు, అద్భుతాలు అన్ని కూడా ఏ అద్భుతమైనా సరే ఎక్కడి నుంచి రావాలి? ఆ సన్నిధి నుండి భూలోకానికి, సంఘంలోనికి, మానవుల మధ్యకు రావాలి. ఆయన సెలవు లేకుండా ఏదీ జరగదు. ఓ మాట చెప్పనా, ఇవన్నీ పైనుంచి అంటున్నారు కదా అయ్యగారు, మరి నేను మొన్న ఆదివారం గుడి మానేశాను. ఏమనేశాను? ఇది కూడా పరలోకంలో ప్రభు రాశారా? రాసినందునే మానేశాను అయ్యగారు అంటే కుదురుద్దా? ఏమ్మా, కుదురుద్దా? ప్రకటన గ్రంథంలో దేవుని సింహాసనం ఉంది, దేవుని స్థలం ఉంది, సాతాను సింహాసనం కూడా ఉంది. ఉందా లేదా? ప్రకటనలో చదివించను కానీ ప్రకటనలో ఉంది. నీవు సాతాను సింహాసనం ఉన్న కాపురం ఉన్న చోటనే ఉన్నావు అంటాడు దేవుడు. కనుక దానికి సన్నిధి ఉంది, దానికి ప్రభావం ఉంది. కనుక కొంతమంది దేవుని కార్యాలు చెయ్యట్లేదంటే ఎవరి సన్నిధిలో ఉంటున్నారు? జాగ్రత్త చేసుకోండి. దేవుని పని చేస్తే దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని సెలవును పాటిస్తావు. దేవుని సన్నిధిని చేయకుండా నీ ఇష్టానుసారంగా చేసి దేవునిపై రుద్దటానికి నీకు హక్కు లేదు, అనుకూలత లేదు. కానీ అప్పుడు ఏ సన్నిధిలో ఉంటావు? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో. ఎక్కడమ్మా? కనుక సెలవు అనేది దేవుడు ఇచ్చేది. తర్వాత కంటికి కనబడేవి, చెవికి వినబడేవి కూడా అక్కడి నుండి రావాలన్నారు దేవదాసయ్య గారు. కంటికి కలిగి రావాలి ఎక్కడికైనా. తర్వాత రాశారు, మనల్ని శ్రమ పెట్టే వారికి, కుట్రాలోచన చేయవారికి దేవదూత ద్వారా అనుమతి అక్కడి నుంచే వస్తుందట. సంగవృద్ధి అవుతుంది, సాతాను చెలరేగుతాడు, చెలరేగనుకుంటాడు. వీరు ఏం చేయాలి? శ్రమ పెట్టాలి. అమ్మ ఏం చేయాలి? శ్రమ పెట్టాలనగానే శ్రమ పెట్టలేడట, వాని వల్ల కుదరదు. ఎవరు సెలవు ఉండాలి? సాతాను కూడా దేవుని సెలవు ఉండాలి. ఆ సింహాసనంలో ఆర్డర్ అవ్వాలి. అది దూత ద్వారా సాతానుకి అందాలి. సాతాను మన మీద పడతాడు. అంతవరకు వాడు ఏం చేయలేడు మనల్ని. సరే, ఆర్డర్ అయిపోయింది. దేవుడు అన్నాడు, అక్కడేం రాశారంటే, శ్రమ పెట్టుటకు అనుమతి వచ్చినది, మీ ఇష్టం వచ్చినట్టు శ్రమ పెట్టుకోండి అని అనుమతి ఇచ్చేస్తారట. సాతాను వచ్చాడు, దూతలు వచ్చారు, మన దూతలు వచ్చి శ్రమ పెడుతున్నారు, శ్రమ పెట్టారు. ఈలోక సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అయ్యా అయ్యా మమ్మల్ని కనికరించిన ప్రార్థన చేస్తుంది. అవును కదా? ప్రార్థన చేయగానే మరలా బై ఆర్డర్ అన్నారు. ఏమన్నారమ్మా? బై ఆర్డర్ అంటే ముందు ఆర్డర్ ఏం పంపారు? శ్రమ పెట్టండి, ముందు ఆర్డర్ అది పరముండే వచ్చింది. రెండో ఆర్డర్ ఏంటంటే సంఘం ప్రార్థించారు గనక బై సంఘానికి బలం ఇచ్చి ఆ సాతాను శక్తులను, శత్రువులను దేవుడు ఏం చేస్తారట? బంధిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మొన్న విన్నాను, యూట్యూబ్లో విన్నాను, మీతో పంచుకుంటున్నాను. మణిపూర్లో భయంకర శ్రమ జరుగుతుంది. మనందరం ప్రార్థించాలి వారి కోసం. అమ్మా సరే, ఒక కాలేజీకి వెళ్ళారట ఈ శత్రువులు. గన్నులు పట్టుకుని, కత్తులు పట్టుకుని ఒక 20-30 మంది వెళ్ళారట. ఆ కాలేజీలో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీరు వెళ్ళి మనం చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పి భయపెట్టారు. భయపెట్టి ఆ గేట్లు లాగేసి లోపలికి వెళ్ళి కొంతమంది స్త్రీలను చంపేశారు, కొంతమంది స్త్రీలను పాడు చేశారు, పిల్లలను కొట్టారు, చాలా మందిని చంపేశారు. ఈలోగా ఒక స్త్రీ అక్కడ ఉందట, ఆమెకు ప్రార్థన అలవాటు ఉంది. ఏ అలవాటమ్మా? ప్రార్థన అలవాటు. రీసెంట్గా 2-4 రోజులు అయింది జరిగి. ప్రార్థన అలవాటు ఉంది. శత్రువులు వచ్చి నిలబడ్డారు, వణుకుపోతుంది పాపం. కానీ వణుకుపోతూ, దేవా నీ చిత్తమైతే నన్ను ఉంచు నాయనా, లేకపోతే తీసుకెళ్ళిపోనాయనా అని బాధపడుతూ కళ్ళు మూసుకుంది. గన్ను గురిపెట్టాడు, చంపేస్తుంది నేను, గన్ను గురిపెట్టాడు. ప్రార్థన మానేమన్నాడు, ప్రార్థన మానంది. చేతులు పైకెత్తింది, ప్రార్థన చేస్తుంది. ఒక నిమిషంలో కాల్చేస్తాడు, అలాగే ఉండిపోయింది. కాల్చకుండా వెళ్ళిపోయాడట.
దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఎంత ఆశ్చర్యం, చూసారా? కనుక శ్రమైనా సెలవు ఉండాలి, శ్రమ మీద జయమైనా సెలవు ఉండాలి. ఆమె ఏడుస్తూ ఉంది. ప్రభువు నన్ను బ్రతికించాడు. ఏం చేశారు? అమ్మో మాట చెప్పనా, నిజమైన సన్నిధి పరులు చేసే ఒకే ఒక ప్రార్థన ఏంటో చెప్పనా? నిజమైన సన్నిధి పరులు చేసే ఒకే ఒక ప్రార్థన ఏంటంటే, దేవా నీ కొరకు నన్ను, నీ కొరకే నన్ను వాడుకో దేవా. ఎవరి కొరకు? దీని మించిన ప్రార్థన లేదు. నీ కొరకే నన్ను వాడుకో దేవా. ఆమె ఇచ్చిన సాక్ష్యం కన్యలతో ప్రభువు నన్ను బ్రతికించారు. గనుక శ్రమలు పెట్టే వారికి ఆర్డర్ వస్తుంది, మళ్ళీ బై ఆర్డర్ వస్తుంది. తర్వాత అయ్యగారు చెప్పారు, సంఘము ప్రార్థించిన తర్వాత బై ఆర్డర్ వస్తే జయం వస్తుంది. తర్వాతట ఒక దయ్యం అనుకుంటుందట, క్రైస్తవులందరికీ తెగులు వస్తే బాగుండును. ఏమొస్తే అనుకుంటుందా? లేదు, దాని పని అనుకుంటుంది. సింహాస దగ్గర అడుగుద్దట, తెగులు పంపనా వద్దా నాయనా, నీ పిల్లలను ముట్టుకోనా వద్దా నాయనా అంటదట. ప్రభు ఏమంటారు? తెగులు పంపించు అంటారట. తెగులు తీసుకొస్తుంది. అక్కడ ఆర్డర్ని బట్టే, ఎక్కడ ఆర్డర్ని బట్టి, రెండో ఆర్డర్ కాదు, అది తీసుకొస్తుంది, సంఘం మీదకి వేస్తుంది, బాధ పెడుతుంది, భక్తులను పాడు చేస్తుంది, ఆరోగ్యాలను పాడు చేస్తుంది. అప్పుడు అయ్యగారు ఏం రాస్తారంటే, ఈ భక్తి పరులు ఏం చేస్తారంటే ఇంటింటా తిరిగి సన్నిధి ప్రార్థనలు పెట్టుకుంటారు, ప్రభువును బ్రతిమాలుతారు, కన్నీరు గారుస్తారు. వెంటనే మరలా బై ఆర్డర్ వస్తుంది. ఏ ఆర్డర్ అమ్మా? బై ఆర్డర్. కనుక ప్రియులారా, ఈ విధంగా చాలా సంగతులు ఉన్నాయి. కానీ మహిమ సన్నిధి వేరే, అధిక మహిమ సన్నిధి. ఈ మహిమ సన్నిధి నుండి కొన్ని సంగతులు పరలోకానికి వెళుతున్నాయి, అక్కడి నుంచి కొన్ని సంగతులు ఎక్కడికి వస్తున్నాయి? భూలోకానికి వస్తున్నాయి. ఈ రెండు ప్రాముఖ్యమే. నేను మాట అంటాను, ఈ రెండులో శాశ్వతమైంది ఏది అమ్మా? అధిక మహిమ సన్నిధి. ఏ మహిమ సన్నిధి? అందించే సన్నిధి పరమ సన్నిధి, అందుకునే సన్నిధి మహిమ సన్నిధి. కనుక ఓ మార్చ ముగించేస్తాను. ఒకటి మనం చేసుకునే సేనాయ సన్నిధి మహిమ సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? ఇప్పుడు సేనాయ శిబిరాలు మహిమ సన్నిధులు ఇవన్నీ కూడా. మరి పరలోక సన్నిధికి ఏం పేరు పెడదాం? అది నేను చెప్పేశాను కదమ్మా, మీరు చెప్పండి ఆలోచించి. సేనాయ సన్నిధి మనం చెప్పేసాం, మనం అనుకున్నాం. మన పరలోకంలో అధిక మహిమ సన్నిధికి ఏం పేరు పెట్టాలి? చెప్పండి అమ్మా. బైబిల్ చదవని వారికి సన్నిధిలో ఉండే భాగ్యం లేదన్నారు దేవదాసయ్య గారు. బైబిల్ మొత్తం సంపూర్తిగా చదవని వారు సన్నిధి చేయకూడదన్నారు, రాశారు. సేనాయికి అనుకూలమైన పేరేది మీకు అర్థం కావట్లేదా? ఏం పేరు ఉంది? చెప్పిన వారికి బహుమానం ఇస్తా. ఏం పేరు ఉంది? సియోను సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? భూలోకులో మహిమ సన్నిధి ఏమో సేనాయ సన్నిధి ఉంటే, పరలోకులో అధిక మహిమ సన్నిధి ఎలా ఉంది? సియోను సన్నిధి. కనుక ప్రభువుకు అందించాలి, ప్రభు నుండి అందుకోవాలి. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకు అందించి కాపాడును గాక. సర్వాధికారి పరిశుద్ధుడా, మీకే నమస్కారాలు, స్తుతులు. ఇదిగో మహిమ సన్నిధిలో మేము ఉన్నాము. ఇది కొంతవరకే అయ్యా, నీ రూపం వచ్చే వరకే మహిమ సన్నిధి. తర్వాత పరలోకులో నిత్య సన్నిధి, నిత్య మహిమ సన్నిధితో ఉంటామయ్యా. మీకు స్తోత్రాలయ్యా. కనుక ఈ సన్నిధిలో ఉండి అందించే భాగ్యాన్ని మాకివ్వండి, అందుకునే శక్తిని మాకు దయచేసి ప్రతి ఒక్కరిని సేనాయ సన్నిధి నుండి సియోను మహిమకు నడిపించి కాపాడుమని సన్నిధినాథుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. త్రైక దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన వైల్ మిషన్ అధ్యక్షులైన ప్రెసిడెంట్ అయ్య గారికి హృదయపూర్వక మరణాత, అలాగే కర్ణాటక వర్కింగ్ కమిటీ కోర్ కమిటీ అయ్యగారులకు మరణాత, అలాగే వేదికలో ఉన్న పెద్దలకు అయ్యగారులు మరణాత, స్థానిక సంఘ గురువులు మరి సహోదరులు రాజేంద్ర అయ్య గారికి, సహోదరికి, పిల్లలకు, అలాగే చిరంజీవి బాబుకి, వారి కుటుంబానికి, విన్న మీ అందరికీ ప్రత్యేక మరణాత.